ధర్నా చౌక్లో నిరసన హక్కును అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఐకాసా అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. స్థానికుల సమస్యల పరిష్కారానికి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఘటన జరిగినా పోలీసు కమిషనర్దే బాధ్యత అని కోదండరాం స్పష్టం చేశారు. కేవలం ధర్నా చౌక్ను ఒక నిరసన హక్కును అణిచే ఆలోచనతో మఫ్టీ పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. కానీ వాళ్ళ కుట్రలు అందరికీ ఇప్పటికే అర్థమైనాయి. స్థానిక ప్రజలు మేము కలిసి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు మేమేమన్నాం, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు ఏవైనా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి పరిష్కరించమని పోలీసులతో కోరినాం. మరి చేయవలసిన బాధ్యత ఎవరిది? పోలీసులది. ఆ చేయకుండా మీరు తెలుసుకోండి అన్నట్టుగా వాళ్ళకో టెంటు మాకో టెంటు అంటే అది సమంజసం కాదు కదా. కోర్టుకు పోతాం, అన్ని సమస్యల్ని కోర్టు పరిష్కరిస్తుంది కదా. ఇప్పుడు కూడా అట్లనే జరగాలి. పోలీసులే మఫ్టీలో వచ్చి దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏ ఘటన జరిగినా బాధ్యత పోలీస్ కమిషనర్ గారిదే అని స్పష్టంగా చెప్పదలిచాం. ధర్నా చౌక్ను యథాతథంగా కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. సమస్యలు ఉన్నాయి, లేవని మేము ఎన్నడం లేదు. సమస్యలను ముందే చెప్పినాం, మేము ఇవన్నీ జరగక ముందే చెప్పినాం. మీరు చర్చ చేయండి, పరిష్కారం చేయండి అని చెప్పి, శాంతియుతంగా చర్చలు చేసి పరిష్కారం చేయండి అని చెప్పి మేము కోరినాం. ఇవాళ బాధ్యత గవర్నమెంట్దే తప్ప మాది కాదు అని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం.